హలో ఫ్రెండ్స్, ఆదివారం స్టార్ మా పరివారం ఉగాది స్పెషల్ ఎపిసోడ్ మీ అందరూ చూసే ఉంటారు. ఉగాది స్పెషల్ ఎపిసోడ్లో అయితే నిఖిల్ ఇంకా దెబ్జాని అలాగే కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు అయితే వచ్చారు. ఈ షోలో నిఖిల్ అయితే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడనే చెప్పవచ్చు. అయితే నిఖిల్ మీద త్రిముఖి ఇంకా అలాగే ఎక్స్ప్రెస్ హరి ఎన్ని పంచులు వేశారో మీ అందరూ చూసే ఉంటారు. కావ్య గురించి అయితే ఇండైరెక్ట్గా నిఖిల్పై అయితే పంచులైతే వేయడంతో ఇంకా నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే ముఖ్యంగా కావ్య ఫ్యాన్స్ అయితే శ్రీముఖిపై అలాగే హరిపై అయితే మండిపడుతున్నారు. మీ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి ఎందుకు మధ్యలో కావ్యాన్ని తీస్తున్నారు, అసలు కావ్యపై పంచులు వేయాల్సిన అవసరం ఏంటి, ఇలా అక్కడ ఒక వ్యక్తి లేకుండా ఆ వ్యక్తి గురించి ఇంకొక పర్సన్ మీద పంచులు వేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే కావ్య వచ్చినప్పుడు నిఖిల్ గురించి కూడా ఇలానే వేస్తున్నారు. అసలు మీ టీఆర్పీ రేటింగ్ గురించి వీళ్ళిద్దరిని బాగా వాడుకుంటున్నారు అంటూ కావ్య ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారనే చెప్పవచ్చు. అలాగే కొంతమంది నెటిజన్లు అయితే నిఖిల్ అన్నిటికీ సైలెంట్గా ఉంటూ యాక్సెప్ట్ చేయడం వల్ల నిఖిల్ అయితే హింట్ ఇస్తున్నాడు కావ్య నేను కలిసిపోయామంటూ అని కొందరు అనుకుంటుంటే, మరి కొందరేమో అక్కడ నిఖిల్ ఏం చెప్పాడు అన్నిటికీ సైలెంట్గా ఉంటూ ఎందుకులే మాట్లాడడం అనేసి ఊరుకున్నాడు, అంతేకాని అక్కడ ఏమి హింట్ ఇవ్వలేదు అంటూ కొందరైతే అంటున్నారు. అసలు నిఖిల్ కావ్య కలిశారో కలవలేదో అనేసి ఇప్పటికీ అసలు క్లారిటీ అయితే రావట్లేదు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం వీళ్ళిద్దరు గురించి ఎన్ని న్యూస్లు వచ్చినా సరే దాని మీద అయితే రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. కనీసం మేము కలిసామో లేదో అని కూడా క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. ఇద్దరు ఇలా అనకపోవడం వల్లనే టీవీ ఛానల్స్ వల్ల అయితే వీళ్ళని బాగా వాడుకుంటున్నారనే చెప్పవచ్చు. వీళ్ళ మీద పంచులు కూడా వేస్తున్నారు వీళ్ళ పర్మిషన్ లేకుండానే. వీళ్ళిద్దరూ వద్దని చెప్తే వాళ్ళు కూడా అసలు వెయ్యరు కదా అనేసి కొంతమంది నెటిజన్లు అయితే అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ అయితే చేసేసండి. ప్రస్తుతం నిఖిల్ కావ్య ఇద్దరు కలిసి అయితే చిన్ని సీరియల్లో అయితే నటిస్తున్నారు. ఇలా వీళ్ళిద్దరిని సపరేట్గా షోస్కి అయితే పిలవడం, వీళ్ళ లవ్ ఇంకా బ్రేకప్ గురించి అయితే పంచులు వేయడం, వీళ్ళ పర్మిషన్ లేకుండా చేయడం మాకేం నచ్చట్లేదు అంటూ కొందరు నెటిజన్లు అయితే తెలియజేస్తున్నారు. మరి కొందరు అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది, కనీసం ఈ విధంగా అయినా వీళ్ళిద్దరి గురించి ఒక హింట్ అయితే వస్తుంది అనేసి వాళ్ళలో వాళ్ళే ఊహించుకుంటున్నారు. అలాగే ఇంకొంతమంది అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు ఇంకో షోకి వస్తారని వేచి చూస్తున్నారు. మరి నిఖిల్ కావ్యాలపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి సబ్స్క్రైబ్